నమస్తే, వెల్కమ్ టు ఆర్వి టీవీ. ప్రస్తుతం మనం జయశంకర్ భూపాలపల్లి జిల్లా ముగులపల్లి మండలం పోతుగల్లు గ్రామంలో ఉన్నాం. మనం ఈరోజు చాలా సుదినం. ప్రతి భారతీయుడు భారత్ మాతాకి జై అని నినదించే రోజు, మేరా భారత్ మహాన్ అని జయకొట్టే రోజు. ఎందుకంటే భారత రాజ్యాంగం అమలు పరిచిన రోజు ఈ రోజు జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు గ్రామ సర్పంచ్ ఎలిగిరెడ్డి తిరుపతి గారితో ఉన్నాం. మనం ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా ఈయన గురించి ఒక స్పెషల్ ఉంది. ఈ మధ్య కాలంలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ నిర్వహించడం జరిగింది. అందులో మరి చాలామంది యువకులు కావచ్చు, వయోజనులు కావచ్చు, సర్పంచ్గా ఎన్నిక కావడం జరిగింది. ఇక్కడ స్పెషల్ ఏంటంటే, ఒక యువకుడు ఇంతవరకు మ్యారేజ్ కానీ ఒక యువకుడిని ఈ పోతుగల్లు గ్రామ ప్రజలు తమ సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. మరి ఇది మామూలు విషయం కాదు. ఒక గ్రామ సర్పంచ్ అంటే చాలా పెద్ద ఉన్నతమైన పదవి అది. మరి అలాంటి పదవిని ఇలాంటి నవ యువకుడికి ఎందుకు కట్టబెట్టారో, అసలు సర్పంచ్గా పోటీ చేయాలన్న ఆలోచన తిరుపతి గారికి ఏ విధంగా వచ్చింది, వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏంటిది, మరి సర్పంచ్గా తనను ఎన్నుకున్న గ్రామానికి ఏం అభివృద్ధి చేస్తాడో అతని మాటల్ని అడిగి తెలుసుకుందాం. బ్రదర్ నమస్తే. నమస్తే. ముందుగా మీకు ఆర్వి టీవీ తరఫున నూతన సర్పంచ్గా ఎన్నికైనందుకు శుభాకాంక్షలు, మరియు ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా గణతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న, విష్ యూ ద సేమ్. ఈ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకోవాలి నా దగ్గరికి స్పెషల్ ఇంటర్వ్యూకి వచ్చినందుకు మీకు స్పెషల్ కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఈ ఆర్విటి ప్రేక్షకులకు మరియు దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, నా కోసం ఇంత దూరం వచ్చినందుకు అన్నకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ, నన్ను ఈ సర్పంచ్ మీరు స్పెషల్ ఏంటంటే, ఈరోజు ప్రత్యేకంగా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాల్సిన అవసరం ఏంటంటే, ఎక్కడ కూడా చాలా యువకులు సర్పంచ్గా ఎన్నుకున్నారు. కేవలం మీకు పెళ్లి కాకుండా కూడా మిమ్మల్ని నమ్మి ఎందుకు ఎన్నుకున్నారు? అసలు మొట్టమొదటిగా ఫస్ట్ నా గ్రామ ప్రజలందరికీ పేరు పేరున వాళ్ళకు పాదాభి వందన తెలియజేసుకుంటూ, నన్ను ఏ నమ్మకంతో వాళ్ళు గెలిపించారో వాళ్ళ నమ్మకాల మీద నేను మమ్మ చేయకుండా వాళ్ళకి వర్క్ చేసి పెడతానని పాటిస్తూ, వాళ్ళు నన్ను ఏ ఉద్దేశంతోనే అంటే, ఇప్పుడు సమాజంలో చదువు అనేది వెరీ ఇంపార్టెంట్. చదువుకున్న వ్యక్తిగా చూశారు. నా కుటుంబ నేపథ్యం రాజకీయ నేపథ్యమే. అందరు కష్టపడే ఈ స్టేజ్లో ఉన్నాము. గ్రామ పంచాయతీ పాలన పరంగా నాకున్న అవగాహన ప్రకారం ఊళ్ళో పెద్దల సహకారం తీసుకుంటూ, ఎంప్లాయీ సహకారం తీసుకుంటూ, గ్రామంలో అందరినీ అవేర్నెస్ చేసుకుంటూ, వాళ్ళ సలహా సూచన మేరకు గ్రామ పంచాయతీ ఎలా నడవాలని నేను ముందుకు పోతానని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. ఏం చదువుకున్నారు తిరుపతి అన్న? నేను డిగ్రీ పూర్తి చేసుకున్నా, 2015 బ్యాచ్. ఓకే. ఆ తర్వాత నేను హైదరాబాద్కి పోయి పని చేసుకున్నా. హైదరాబాద్లో కొన్ని రోజులు సాఫ్ట్వేర్ కంపెనీలో చేసిన తర్వాత నాకు నచ్చక మళ్ళీ ఇంటికి వచ్చిన, మళ్ళీ కొన్ని రోజులు వ్యవసాయం చేసిన. మళ్ళీ తర్వాత నేను బెల్లంపల్లికి పోయి సింగరేణి మైండ్లో చేసిన, కాంట్రాక్ట్ కార్మికుడిగా చేసిన తర్వాత కరోనా టైం వచ్చింది. కరోనా టైం తర్వాత ఇక అక్కడ నాకు నచ్చక మళ్ళీ వచ్చి పోతుగల్లు గ్రామంలోనే మా విలేజ్ మా మిత్రుల సహకారంతో నాకు సాయం చేస్తుంటారు. ఇక్కడ ఒక షాప్ పెట్టుకొని ఆ షాప్తో పాటు ప్రజల్లో మమేకం అవుతూ వాళ్ళతో కష్ట సుఖాలు పాల్పంచుకుంటూ అందరితో ఒక ఇంట్లో వ్యక్తిగానే ఉంటా. కానీ ఎప్పుడు కూడా నాకు ద్వేషాలు ద్వేషము అనేది నాకు ఉండదు. ఇప్పుడు కూడా సర్పంచ్ అనే ఫీలింగ్ లేదు. అందరు నా ఇంట్లో మనుషుల దగ్గర చూసుకుంటా. నాకు ఆ ఫీలింగ్ రాలేదు. వాళ్ళు నాకు ఒక సర్పంచ్ హోదా ఇచ్చినందుకు వాళ్ళందరికీ రుణపడి ఉంటాను. నా జీవితాంతం పోతుగల్లు గ్రామ ప్రజలకు సేవ చేసుకుంటానని ఈ సందర్భంగా చెప్తాను. తిరుపతి గారు, మీ కుటుంబంలో ఇంతకుముందు ఏమైనా రాజకీయ నేపథ్యం ఉందా? ఎవరన్నా రాజకీయాల్లో కానీ, ఎంపీటీసీ కానీ, సర్పంచ్ కానీ, వార్డు మెంబర్ అట్లా చేసిన సందర్భాలు ఉన్నాయి? అమ్మ నాన్న ఫస్ట్ నాన్న సిపిఐ పార్టీ ఉండే. ఆ తర్వాత 2000 సంవత్సరం తర్వాత బీజేపీలోకి రావడం జరిగింది. ఎలిగేట్ సులోచన సమ్మయ్య నాన్న, అమ్మ సులోచన సమ్మయ్య నాన్న. వాళ్ళు ఫస్ట్ సిపిఐ పార్టీలో ఉండే. తర్వాత సిద్ధాంతాలు నచ్చక భారతీయ జనతా పార్టీ, దేశం కోసం భారతీయ జనతా పార్టీని ఎన్నుకోవడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళ యొక్క మంచితనాన్ని, ప్రజల్లో ఉన్న
మంచితనం చూసుకొని 2006లో ముల్కాపల్లి నుండి ఎంపీడీస్ టికెట్గా ఇవ్వడం జరిగింది. ముల్కాపల్లి, కురుషకాల, బద్దంపల్లి, పోతుగాలు. అప్పుడు ప్రజలు కూడా ఆశీర్వదించి ఎంపీడీస్గా ఎన్నుకోవడం జరిగింది అమ్మను. అప్పటి నుండి ప్రజల్లో నమ్మకంతో ఉన్నాం. పోయినసారి నేను సర్పంచ్గా వేస్తే తక్కువ ఓట్లు ఓడిపోవడం జరిగింది. నేను వార్డు మెంబర్గా గెలిచిన, నాకు ఉప సర్పంచ్ ఏకగ్రీవంగా ఇస్తా అంటే నాకు వద్దని చెప్పి నేనే సరే అని పక్కకుండా ఈసారి ప్రజలు నన్ను ఆ సింపతితో పాటు మంచితనం చూసి ఈసారి నన్ను అక్కడ మెజార్టీతో విలేజ్లో ఎవరికి మెజార్టీ నాకు ఇచ్చారు. నాపై నమ్మకంతో వేసిరు. ఆ నమ్మకాన్ని వాళ్ళకి 100% వాళ్ళకు ప్రతి డోర్ టు డోర్ నేను వాళ్ళకు నా సహాయ శక్తులు వాళ్ళకి పనిచేసి పెడతానని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. మీ అమ్మగారు ఎంపీటీసీ చేశారు కదా, మరి మీకు ఏమైనా ప్రేరణ ఉందా అమ్మగారి నుంచి? నా రాజకీయం మా నాన్నే నాకు ప్రేరణ. ఇప్పటి వరకు నాన్న ఏది చెప్పినా కానీ ఆయన మాట సరే, ఇంట్లో ఏదేమైనప్పుడు నాకైతే అన్ని గైడెన్స్ చేస్తాడు. ఏదైనా నాకు వెనక నుండి పుషింగ్ మా నాన్న, మా తమ్ముడు, మా అన్న ఉంటారు. దాంతోపాటు నాకు ఊళ్ళో కొంతమంది పెద్దలు ఒక 4 ఉన్నారు. వాళ్ళ పేర్లకి మన ఇక్కడ ఇంటర్వ్యూలు వద్దు కానీ మన సర్పంచ్ అప్పుడు కూడా నాకు వాళ్ళు 100% వాళ్ళు హెల్ప్ చేసారు. వాళ్ళకు కూడా నేను రుణపడి ఉంటా. ఇప్పుడు వాళ్ళ పేర్లు చెప్పిన అంటే మళ్ళీ తర్వాత ఇబ్బంది అయితే వాళ్ళకు వేరే ఉంటుంది. అంటే అందరూ మీకు అందరి కృషి భాగస్వామ్యంతో మీరు సర్పంచ్ ఎన్నికారు. నా అందరి కృషి భాగస్వామ్యం. ఊళ్ళో ప్రజలందరూ 60% ఓట్లు ప్రతి డోర్ టు డోర్ నాకు ప్రతి ఇంటి నుండి నాకు ఓట్లు వేయడం జరిగింది. పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఎన్ని కుళ్ళు కుతంత్రాలు జరిపినా కానీ ప్రజలు నా వైపు ఉండి నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఈసారి ఛాన్స్ ఇచ్చినందుకు ప్రజలకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకు, నా కోసం కష్టపడి నా వెన్నంటి ఉండి నడిచిన వాళ్ళకి వాళ్ళ జీవితాన్ని వారు రుణం తీర్చుకుంటూ ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలుపుకుంటాను. ఇవ్వదన్నా మరి ఇక్కడ టోటల్గా ఓవరాల్ మీ గ్రామ జనాభా ఎంత, ఓటర్స్ ఎంత, మీకు ఎంత మెజార్టీ వచ్చింది? నా గ్రామ జనాభా పరంగా 2012 జనాభా ప్రకారం అయితే 2011 జనాభా ప్రకారం అయితే 1100 మంది జనాభా. ప్రస్తుతం మేము నాకున్న నాలెడ్జ్ సర్వే ప్రకారం 1500 పైన ఉంటారు. మా ఓటర్ ప్రజెంట్ ఇప్పుడు మొన్న జరిగిన ఎలక్షన్ అప్పుడు ఓటర్ల జాబితాలో మాత్రం 1058 మంది ఓటర్ల జాబితా. మాకు పోల్ అయిన ఓట్లు 812 ఓట్లు పోల్ అయినాయి. అందులో నాకు పడ్డ ఓట్లు 432 ఓట్లు పడ్డాయి. మెజార్టీ ఎంత వచ్చింది? 110 ఓట్ల మెజార్టీ వచ్చింది నాకు. ఆ 110 ఓట్ల మెజార్టీ ఇప్పుడు నా గ్రామంలో పోటీ చేసిన ఏ అభ్యర్థికి రాలేదు. ఆ మెజార్టీ ఇవ్వలేదు ఎవరికి. రానున్న కాలంలో మరి ప్రజలు ఎవరో మంచితనం ఉంటే ఎవరికి ఇస్తారనే ప్రజల నిలబడి అభ్యర్థి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు కూడా నేను రాజకీయాల కోసమో ఈ పదవుల కోసమో నేను వాస్తవానికి రాజకీయాలకు రాలేదు. మంచి చేద్దామని ఉద్దేశం కూడా వచ్చిన. ఎవరు ఎన్ని చేసినా నేను ప్రజలకు ఏం చేయాలని 100% చేసి పెడతాను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇంత చిన్న వయసులో అంత పెద్ద పదవి వరించింది, మిమ్మల్ని ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? కొంచెం హ్యాపీగా ఉన్నది, కొంచెం సాడ్గా ఉన్నది. ఎందుకంటే ఒక కార్యక్రమం ఏదైనా టెంపుల్ కార్యక్రమాలు చేయాలని 100% ఒక పెద్ద కానీ ఒక సర్పంచ్ హోదాలో పోతాం కావచ్చు. కానీ మనం పెళ్లి అయిన పెళ్లికి దానికి సత్సంబంధాలు ఉంటాయి. ఏమైనా కళ్యాణ మహోత్సవం కావాలన్నా 2 జంటలు కూర్చోవాల్సి ఉంటుంది. గౌరవప్రదంగా పోదాం కావచ్చు. కానీ ఈ అలాంటి కార్యక్రమాలు నాకు కొంచెం సాడిగా పెళ్లి చేసుకోవాలని ఆలోచన ఉన్నదా? ఉంది. ఇక అది మీ కొరకు కాకుండా కూడా ప్రజాసేవ కూడా అవసరం కదా. 100% ప్రజాసేవ అది కూడా ఆలోచన చేయడం జరుగుతుంది. ఈ 2-3 నెలల్లో కన్ఫర్మ్ పెళ్లి చేసుకొని ప్రజలకు కూడా నేను నన్ను గెలిపించిన ప్రజలకు వాళ్ళ రుణం తీర్చుకోవడం కోసం వాళ్ళకు నాకు తోసే సహాయంగానే వాళ్ళకి భోజనాలు పెట్టాలనే ఆలోచన నాకైతుంది. ఓకే మరి ఇప్పుడు మిమ్మల్ని నమ్మి ఇంత చిన్న కుగ్రామమైనా కూడా ఇంత భారీ మెజార్టీ ఇచ్చినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? ఏం వాళ్ళకు ఏ విధంగా మీరు రుణం తీసుకోబోతున్నారు? వాళ్ళు నాకు భారీ మెజారిటీ ఇచ్చిన కారణం ఏంటంటే నాకు బ్యాక్ బోన్ నుండి చాలా మందిని నేను ఫస్ట్ డౌన్ స్టేజ్లో ఉన్నా. నా వెనుక ఉన్న నా మిత్రులు కానీ నాకు సహాయం చేసేవారు 100% నన్ను హైలైట్ చేసి నన్ను పూజ చేసి నువ్వు ఇట్లా కాదు ఇది చేయి అది చేయి అని చెప్పి వాళ్ళ ప్రజల్లో అవేర్నెస్ వాళ్ళతో పాటు నన్ను చేయమని చెప్పిన విధంగా నేను వాళ్ళకు ప్రజల దగ్గరికి పోయి వాళ్ళ మాట్లాడి వాళ్ళ బాధల సంపాదన రానున్న కాలాల్లో ఇదివరకు జరిగినాయి ఉన్నా నా వల్ల మిస్టేక్ జరిగితే క్షమించండి. రానున్న కాలంలో మిస్టేక్ జరిగాయి. నాకు కొంచెం కోపం ఎక్కువ ఉంటుంది. వాస్తవానికి ఆ కోపాన్ని నేను ఈ ఎలక్షన్తో పాటు నేను ఎలా ఉండాలని చెప్పి నాకు ప్రజల దగ్గర పోయినప్పుడు నేను నా వ్యక్తిగత కూడా చెప్పారు. అసలు నువ్వు ఈరోజు నిలబడితే డైరెక్ట్ ఏకగ్రీవ క్యాండిడేట్ అసలు ఈ స్టేజ్కి ఎందుకు వచ్చినా నీతో ఉన్న కొంతమంది వ్యక్తుల వల్ల కానీ కొంతమంది మీకు ఉండి మోసం చేయడం వల్ల ఇట్లా వచ్చినావు. ఇక నువ్వు మారి మంచుకోండు, నీ మీద మంచి గౌరవం ఉన్నది, నీ మీద మంచి ఒపీనియన్ ఉన్నాయి కానీ కొంచెం కోపం తగ్గించుకొని ప్రజలు చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు నీ ఉన్న 5 సంవత్సరాల పదవిలో వాళ్ళు చెప్పిన విధంగా 100% మార్చుకుంటూ పదవికి భంగం కలగకుండా ప్రజాపాలన చేస్తానని నేను 100% ఇప్పుడు చెప్పదలుచుకుంటున్నాను. మరి సర్పంచ్ గారు ఇప్పుడు అంతకుముందు అంటే
పార్టీలకు అతీతంగా అంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు అనేది పార్టీలకు అతీతంగానే జరుగుతాయి. కోర్స్ మరి ఈ మధ్యకాలంలో ఈయన పలానా క్యాండిడేట్ మా పార్టీ అభ్యర్థి అని మీ పార్టీ నాయకులు మరి బలపరిచే సందర్భం, ఏ పార్టీ నుంచి మీరు పోటీ చేశారు, ఏ పార్టీ మిమ్మల్ని బలపరిచింది? వాస్తవానికి నాది కరడు కట్టిన కాషాయ వాదిని నేను, భారతీయ జనతా పార్టీ. అయినప్పటికీ ప్రజలకు పోయినప్పుడు ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్ అనేది ఏంటంటే 100% పార్టీలకు అతీతంగా ఎలక్షన్ జరుగుతాయి. మంచి వ్యక్తిని ఎన్నుకుంటారు, ప్రజలు కూడా ఆలోచించి ఓట్లేస్తారు. నాతో ఉన్న వాళ్ళు కూడా నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగానే వేస్తాను. నా భారతీయ జనతా పార్టీ అయినప్పటికీ కూడా మీరు నాకు ఆశీర్వదించి, పార్టీలకు పని లేదు, నాకు ఆశీర్వదిస్తే నేను మీరు ఏ అనుకున్న విధంగా మీరు పనులు చేయాలనుకుని అనుకున్న విధంగా పనులు చేసి పెడతారని చెప్పి నీ ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. మీరు బీజేపీ నుంచి మరి అభ్యర్థిగా నిలబడడం జరిగింది కదా, మీ నాయకురాలు చందుపట్ల కీర్తిరెడ్డి గారు మరి మీకు ఏమైనా సహకారం చేసిందా మీ గెలుపులో? మేడం నాకు ఫోన్ చేసింది, మాట్లాడింది, నాకు విన్నట్టు ఉంటా అని చెప్పింది. కానీ టైం మీద కొన్ని జరిగిన సందర్భాలను బట్టి నేను కూడా మేడం దగ్గర పోలేదు. ఇక్కడ ఉన్న నా పర్సనల్గా నేను చేసుకోవడం జరిగింది, ఇక్కడ పార్టీ పరంగా కాకుండా. మీరు వ్యక్తిగతంగానే గెలవడం జరిగింది? ఇక్కడ వ్యక్తిగతంగానే గెలవడం జరిగింది, పార్టీలు కాకుండా. ఇప్పుడు ఏ అభ్యర్థినా కూడా వ్యక్తిగతంగానే ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి. నేనని కాదు, ఏ గ్రామ పంచాయతీ అన్నా నువ్వు కాంగ్రెస్ పార్టీ బలపరచవచ్చు, బీజేపీ బలపరచవచ్చు, టీఆర్ఎస్ బలపరచవచ్చు, అక్కడ వ్యక్తిగతంగానే ఓట్లేస్తారు ప్రజలు. కానీ ఇక్కడ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీల పరంగా ఓట్లేస్తున్నది తప్పు. ఇది తప్పుడు సూచనలు ప్రజలకు పోతుంది, ఇది తప్పు. ఎందుకంటే గ్రామ పంచాయతీ అనేది అది రాజకీయాలకు అతీతంగా జరిగే రాజ్యాంగంలో పెద్ద గొప్ప ఎలక్షన్ ఏంటంటే గ్రామ పంచాయతీ ఎలక్షన్. ఇది పార్టీలకు అతీతంగా రాజ్యాంగబద్ధంగా జరిగే ఎలక్షన్. ఇది దీన్ని పార్టీలకు రుద్ది ఈ పార్టీ ఉన్నారు ఆ పార్టీ అని చెప్పి ఈ జనాల డైవర్షన్ పాలిటిక్స్ చేస్తే ఇది చాలా వరకు మీ రాజకీయ నాయకులే పొల్యూషన్ చేస్తున్నారు కదా. మా గ్రామ పంచాయతీ ఎన్నికలు సింబల్ లేకున్నా కూడా, పార్టీ గుర్తు లేకున్నా కూడా ఈయన మా పలానా క్యాండిడేట్ అని చెప్పి మరి ఈరోజు మీ నాయకులే వచ్చి ప్రచారం చేసే సందర్భం. ప్రచారం చేసినప్పుడు ప్రజలకు వాళ్ళు అనుకున్నారు ఈ పార్టీ నుండి గెలిస్తే ఈ పార్టీ నుండి ఫండ్స్ వస్తాయి కావచ్చు, ఈ అభ్యర్థి ఈయన తరఫున వచ్చేయండు అనే ఉద్దేశం వాళ్ళు భ్రమలలో ఉన్నారు. వాస్తవానికి ఎమ్మెల్యే ఎవరు ఉన్నా కానీ గ్రామ పంచాయతీలో ఎలక్షన్లో గెలిచిన అభ్యర్థి ఎమ్మెల్యే మన ఎమ్మెల్యే. ఎక్కడ గెలిచినా ఎవరు గెలిచినా ఎమ్మెల్యే మనకే. నువ్వు ఒక సర్పంచ్ గెలిచినా, ఇక్కడ ఇండిపెండెంట్గా ఉన్నా, ఏ పార్టీ ఉన్నా నా ఎమ్మెల్యే ఎవరు ఘన సత్యనారాయణరావు. ఆ ఎమ్మెల్యే సార్ దగ్గర నీకు పోవాల్సిందే. ప్రజల సమస్యలన్నీ ఆయన దగ్గర పోయి చూపెడతాం. ఆయన దయాలే మన బాధ్యతగా మన గ్రామ ప్రజలకు చేయాల్సిందే. మేము పోయి అడుగుతాం. ఇక్కడ వీళ్ళు అన్ని పార్టీలు అడుగుతాయి, ఈ పార్టీ నుండి గెలిచినంత మాత్రం గ్రామానికి ఫండ్స్ రావాలంటే అది తప్పు. అదేవిధంగా సార్ కూడా నాకు రెస్పాండ్ అయ్యి ఈ నాతో జరిగిన ఇక్కడ జరిగిన సంఘటనను బట్టి రానున్న కాలంలో పోతగల గ్రామానికి అత్యధిక నిధులు ఇచ్చి ఈ యొక్క ప్రక్షాళన చేస్తాడని సార్ను కోరుకుంటున్నా, అది చేయాలని ఆశిస్తున్నా. అయితే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గ్రామాలలో సర్పంచ్ అభ్యర్థులు మాది అధికారంలో ఉన్న పార్టీ, మా అధికారంలో మా ఎమ్మెల్యే గారు కాబట్టి మమ్మల్ని గెలిపిస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి అనేది కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల వాదన ఒకవైపు అయితే, రెండవ వైపు బీఆర్ఎస్ పార్టీ రేపు మళ్ళీ వచ్చేది మా ప్రభుత్వమే 2 సంవత్సరాలలో, మళ్ళీ ఇప్పుడు కాకుండా కూడా 2 సంవత్సరాల తర్వాత అయినా మేము డెవలప్ చేస్తామని ఇద్దరు చెప్పుకునే పరిస్థితి. మరి బీజేపీ అనేది కొంచెం తక్కువ ఉన్న పరిస్థితి కదా, మరి ఏ విధంగా అభివృద్ధి చేస్తారు? ఇప్పుడు గ్రామ పంచాయతీ సర్పంచ్ వరకు అయితే 100% ఏ పార్టీ అధికారం ఉన్న గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామ పంచాయతీ సర్పంచ్గా వాళ్ళ దగ్గరికి పోవాల్సిందే, నేను నిధులు అడగాల్సిందే, గ్రామ ప్రజలు సేవ చేయాల్సిందే. ఇక పార్టీ పరంగా వస్తే ఎంపీటీసీ స్థాయి నుండి పై స్థాయి వరకు పార్టీ గుర్తులు వస్తాయి. అప్పుడు ఎవరికి ఓట్లు వేయాలి, ఏ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు న్యాయం జరుగుతుంది, ప్రజల ఆలోచన అనేది జరుగుతుంది. గ్రామ సర్పంచ్ పరంగా మాత్రమే 100% ఎవరు అధికారం ఉన్నా అక్కడ కాంగ్రెసే కానీ టీఆర్ఎస్ఏ కానీ సర్పంచ్ విషయాలు కదా ప్రోటోకాల్ ప్రకారం సర్పంచ్ కూడా ఉంటుంది, అడగడం జరుగుతుంది, నిధులు తెచ్చుకోవడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళ బాధ్యత విధంగా నేను పొద్దుగలకు రావాలంటే సరే నా ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు నోట్లు పట్టే వాళ్ళకి నేను సేవ చేయాలన్నప్పుడు మేము ఆ సార్ దగ్గర కూడా తీసుకుపోవడం జరుగుతుంది. వాళ్ళు కూడా మనకు నిధులు ఇస్తారనే ఆశతో ముందుకు పోతాం. ఇప్పుడు వాస్తవానికి 90% నిధులు కేంద్ర ప్రభుత్వం నిధులు రావడం గ్రామ పంచాయతీలకు రావడం జరుగుతుంది. ఈ విషయ అవగాహన ప్రజల్లోకి తీసుకోవడం నా బాధ్యతగా నేను చెప్తాను. ఇప్పుడు 15th ఫైనాన్స్ ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ ముందు ఏం చేసిరంటే ఆ ఎలక్షన్ 15th ఫైనాన్స్ ఆపేశారు సెంట్రల్ గవర్నమెంట్. గ్రామ పంచాయతీలో ఈ పైసా అభివృద్ధికి లోటు అవుతుంది, మిస్గైడ్ జరుగుతుంది అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఆపేసి ఇప్పుడు 2 సంవత్సరాల నుండి 15th ఫైనాన్స్ చేయడం లేదు.
ఆ 15th ప్లాన్స్ వచ్చిన వెంబడే గ్రామ పంచాయతీలో ఎంతో కొంత నిధులు వస్తాయి. 100% ఇయర్లీ సెంట్రల్ గవర్నమెంట్ నిధులతో ఇప్పుడు గ్రామ పంచాయతీ రన్నింగ్ లో ఉంది. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు కొత్త సర్పంచ్ అయిన ఇప్పుడు కొత్తగా ఏం రిలీజ్ అయితే 200 కోట్ల పైన చిలుపు రిలీజ్ చేసినా ఇప్పుడు వరకు గ్రామ పంచాయతీకి ఏం మా వరకు అయితే రాలేదు. అవి వచ్చిందంటే అవి దేనికి వచ్చినా ఏ పర్పస్ వచ్చినా చూసి దాన్ని ఎట్లా ఖర్చు పెట్టాలని నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మీరు బీజేపీ పార్టీ అంటున్నారు కదా, మరి కేంద్రంలో హ్యాట్రిక్ కొట్టిండ్రు మరి నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్రంలో, కానీ రాష్ట్రానికి వచ్చేసరికి అంతలా పుంజుకోలేకపోతుంది. ఎందుకంటే 100% ఈసారి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తా నేను ధీమాగా ఉన్నా. ఎందుకు అని అంటే ఒక గోదావరి పర్వత ప్రాంతంలో నాయకుల వల్ల మరి పాలకుల వల్ల తెలియదు, కానీ ఈ ప్రాంతానికి కాంగ్రెస్ టీఆర్ఎస్ అవైలబుల్లో ఉంది, కానీ బీజేపీ రావడానికి టైం పడుతుంది. ఈ గోదావరి నిజామాబాద్ కానీ కరీంనగర్ కానీ హైదరాబాద్ సిటీ కానీ ఈ ఏరియాలలో 100% బీజేపీ సార్ కొడతారని నాకు నమ్మకం ఉంది. భారీ మెజార్టీతో సరే ఎమ్మెల్యే సీట్లు వస్తాయని నేను ఆశతో ధీమా వ్యక్తం చేస్తూ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తాయి. ఒకవేళ భూపాలపల్లి కూడా గెలిపించుకోవాలని నా సహాయశక్తిగా కృషి చేస్తానని ఈ సందర్భంగా చెప్తాను. మీ నాయకురాలు కీర్తిరెడ్డి గురించి మీ మాటల్లో. మేడం చాలా మంచిది, ఆమె వాస్తవానికి ఎవరు చెప్పినా అన్ని నమ్ముతుంది. వర్షాలుగా నేను ఈ ఇంటర్వ్యూలో చెప్పేది తెలుసుకునేది ఏంటంటే వర్షాల కార్యకర్తలను ఫస్ట్ కాపాడుకుంటేనే మనం ప్రజల్లోకి వెళ్ళగలుగుతాం. ఎప్పుడు కూడా ప్రజలు మళ్ళీ ఎప్పుడు నమ్ముతారంటే కార్యకర్తలు బలంగా ఉన్నప్పుడు, కార్యకర్తలకు వాళ్ళు ఉన్న బ్యాక్ బోన్ సపోర్ట్ కరెక్ట్ ఉన్నప్పుడు ప్రజలు కూడా మనకు చెప్పే కార్యకర్త మాట నమ్మి మన కోట వేయడం అనేది జరుగుతుంది. కార్యకర్తలు మాత్రం 100% మేడం దగ్గర జరిగేది ఏంటంటే కొంతమంది మాటలు నమ్ముకొని వాళ్ళని పట్టించుకోవడం వల్ల మేము మైనస్ కావడం జరుగుతుంది. మేము మా సొంతగా ఇప్పటివరకు కూడా ఎక్కడ కూడా బీజేపీ కార్యకర్త పైసల కోసమో ఏదో వాళ్ళ సొంత పనుల కోసం అయితే కష్టపడాడు. సొంత పనుల కోసం కష్టపడేది ఏమంటే ప్రజల కోసం వస్తారు. ఏదైనా పరిపాలన పరంగా వాళ్ళకి ఆపదినప్పుడే గ్రామం నుండి బయటకు రావడం జరుగుతుంది. నేను రికమెండేషన్లు అయినా కానీ న్యాయపరంగానే నీకు రికమెండేషన్ పోతారు తప్ప లేకపోతే సొంతంగా ఎక్కువ బీజేపీ కార్యకర్త 100 మందితో సమానం కొట్లాడగలుగుతుంది ఏ ఆఫీస్కి పోయినా. మరి ఈరోజు ఎమ్మెల్యేలే కావచ్చు, ఎంపీలే కావచ్చు, తమ నియోజకవర్గ డెవలప్ కోసం మేము అధికార పార్టీలో పోతున్నాం అని చెప్పి చాలా మంది పార్టీ మారుతున్నారు కదా, మీరేమైనా పార్టీ మారే అవకాశం ఏమైనా ఉందా? పార్టీ నాకు పార్టీ మారే అవకాశం కాదు, నాకు పార్టీ మారే ఆలోచన లేదు. కానీ నా గ్రామ అభివృద్ధి కోసం అని వాళ్ళు చెప్తున్నారు కాబట్టి నేను మారనా దైవ నిర్ణయం నేనైతే నిర్ణయించుకోలేదు. నాకు పార్టీ మారే ఆలోచన లేదు. ఓకే తిరుపతి గారు, మరి మిమ్మల్ని నమ్మి ఇంత భారీ మెజార్టీ కట్టబెట్టిన ప్రజలకు మునుముందు ఏం పనులు చేస్తారు, ముఖ్యంగా ఏం సమస్యలు ఉన్నాయి, ఏ సమస్యలు తీరుస్తారు మీ గ్రామంలో? ఇది మంచి క్వశ్చన్ అడిగారన్న. ఫస్ట్ నా గ్రామంలో అది వాస్తవానికి చుట్టుపక్కల పరిధిలో నా గ్రామంలో చెరువు, పెద్ద చెరువు, అది కాకతీయ గారు నిర్మించిన చెరువు, అది గణపురం చెరువుతో 2 మాతలున్న చెరువు నా పోతుగల్ గ్రామం చెరువు. ఇప్పుడు కూడా అది బాగా డాక్బోన్ అనేది మిషన్ కాకతీయ పెట్టి తట్టిన మట్టి తీయకుండా లక్షల కోట్లు అవినీతి జరిగిందంలో. సరే అది జరిగింది, అయిపోయింది. ఇప్పుడున్న ప్రభుత్వాలైనా నా గ్రామంలో చెరువుకి ఇరిగేషన్ నుండి వాగు నుండి పెద్ద వాగు నుండి ఇరిగేషన్ పైప్ లైన్ వేసి టైం టు టైం చెరువు నింపితే నా గ్రామం చెరువు కింద ఉన్న దగ్గర 500-600 ఎకరాల ఫీల్డ్ ఉంటుంది. అది పథకం ద్వారా యాసింగ్ అనకనం పడుతుంది. నా ప్రజలు రైతులు కూడా ఆనందంగా ఉంటారని నేను కోరుకుంటున్నా. ఇది కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సార్ గారి మంత్రి గారి దగ్గరికి పోతా, దాంతోపాటు ఎమ్మెల్యే సార్ కూడా గుర్తు చేయడం జరుగుతుంది. కలెక్టర్ కూడా వినతి పత్రం ఇద్దాం ఆలోచన నాకున్నది. ఈ చెరువు డెవలపింగ్ ఒకటి, గ్రామంలో పింఛన్ వ్యవస్థ బాగా కుదిరబడిపోయింది. పింఛన్ వ్యవస్థ అంటే ప్రభుత్వాలు లాగిన్ కావడం లేదు. పింఛన్ కూడా చాలా మంది అర్హులైన వారికి పింఛన్ రావడం లేదు. పింఛన్ ఒకటి, సైడ్ డ్రైనేజీలు ఒకటి, సైడ్ కాలువలు మిస్ అయిపోయినా ఒకటి. మేజర్గా ఏంటంటే మాకు కాలనీ మిత్రులు ఫస్ట్ నుండి అడిగేది ఒకటి, ఎస్సీ కమ్యూనిటీ హాల్ 100% నా హయాంలో నేను ఎవరి దగ్గరికి కానీ ఆ ఎస్సీ కమ్యూనిటీ హాల్ కట్టేయడం జరుగుతుంది. 100 మంది మాట ప్రకారం వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళకి ఎస్సీ కమ్యూనిటీ కట్టి, అలాగే గౌడ సంఘం భవనం కూడా కట్టేయడం జరుగుతుంది. మా మెయిన్ రోడ్ సైడ్ కాలువలు ఇప్పుడు ఆర్ఎన్బి రోడ్ ద్వారా సైడ్ కాలువలు పోయడం జరిగింది. ఇక్కడ ఆ రోడ్డు తీసుకొచ్చి నడి రోడ్డు వదిలి పెడితే కూరగా వాసన వస్తుంది. అది అక్కడికే బడ్జెట్ అయిపోయింది, దాని కాంట్రాక్ట్ రావడం జరిగింది. ఈ విషయాన్ని నేను ఎమ్మెల్యే సార్ దగ్గర పోయి మాట్లాడి వినతి పత్రం ఇచ్చి అది ఒక 30 లక్షల బడ్జెట్ పెడితే ఇప్పుడు భూలక్ష్మి నుండి మసీద్ వరకు సైడ్ కాలువలు అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే కొంచెం రోడ్ నీట్గా ఉంటుంది. ఇంకా చాలా ప్రాబ్లమ్స్ బాగా ఉన్నాయి. అదే శ్మశాన వాటికి మొన్న ప్రకృతి వైపరీత్యాలు శ్మశాన వాటికి కూడా డ్యామేజ్ అయింది. అటు సైడ్ రోడ్ కూడా సీసీ రోడ్ శాంక్షన్ చేయించాలి. మినిమం 800 మీటర్లు ఉంటుంది. అది కూడా సార్ దృష్టి తీసుకెళ్ళాలి. ఇవి ఇంకా చాలా సమస్యలు విలేజ్లో. ప్రతి సమస్య కూడా టైం టు పాయింట్ నేను రాసుకున్నాను. ప్రతి ఒక్కరికి ఈ సమస్యలు ఏ సమస్య ఉన్నా నాకు డైరెక్ట్ ఫోన్ చేసి మాట్లాడినా కానీ నేను నా సహాయ శక్తిలో 100% ప్రతి ఒక్క ఇంటికి నేను హెల్ప్ చేస్తానని ఈ సందర్భంగా చెప్తున్నాను.
ముఖ్యంగా గ్రామాలు కావచ్చు, పట్టణాలు కావచ్చు, అభివృద్ధి చెందాలంటే రవాణా సౌకర్యం ముఖ్యం. మీకు రవాణా సౌకర్యం ఎలా ఉంది ఇక్కడ? మేజర్ ప్రాబ్లం ఇది కూడా నేను ఫస్ట్ వచ్చిన దృష్టి ఏంటంటే, ఫస్ట్ పరకాల నుండి బస్సు రావడం జరుగుతుంది కానీ డిపో మేనేజర్ సార్ ఇదివరకు చాలా సార్లు చెప్పడం జరిగింది. ఒక మాట స్కూల్ ఉన్న టైంలో పొద్దున సాయంత్రం బస్సు వస్తుంది. ఇది అయితే స్కూల్ టైం కాకుండా మాకు సండే స్కూల్ హాలిడేస్ ఉన్నా కూడా డైలీగా బస్సు పొద్దున సాయంత్రం వస్తే పరకాల వరకు ఓకే. ఇటు జమ్ముకుంట హుజరాబాద్ డిపోకి సార్తో కూడా నేను పొన్నంప్రభుకి సార్కు వాళ్ళకి ఫోన్ చేస్తాను, ఎలక్షన్ అయిన తర్వాత రమ్మని చెప్పిండు. ఈ హుజరాబాద్ డిపో బస్సు వచ్చే ప్రయత్నం కూడా నేను 100% చేస్తాను. ఇది కాకుండా రోడ్ మ్యాప్ ఏంటంటే హుజరాబాద్ నుండి వచ్చే బస్సు ఇట్లా ఇప్పలపల్లె టు పోతుగాళ్ళు, మూలపల్లి, పరకాల నుండి వచ్చే బస్సు పోతుగాళ్ళు, ఇప్పలపల్లె, సిరిసేట్ టు జమ్ముకుంట పోయే ప్రయత్నం నేను మేజర్తో మాట్లాడి ఒక ప్రొసీజర్ పెడదామని ఆలోచన నాకున్నది. దీనికి నేను ప్రభుత్వం ఉన్న పెద్ద మనుషులు సహకారం చేస్తారని నేను భావిస్తున్నాను. చివరగా మీ గ్రామస్తులకు మీ సందేశం? మా గ్రామంగా యువత కూడా, ఎందుకంటే మీరు యువకులు ఈరోజు చాలా మత్తు పానీయాలకు కావచ్చు, గంజాయి కావచ్చు, డ్రింకింగ్ కావచ్చు, దీనికి అలవాటు పడి తమ జీవితాలను నాశనం చేసుకునే పరిస్థితి కనబడుతున్నది. ముఖ్యంగా యువతకు మీరు ఇచ్చే సందేశం మీ గ్రామంలోని యువతకు? మా స్థానం నా గెలుపులో యువత పాత్ర కూడా మేజరు. వాళ్ళు నాకు ఎక్కడున్నా కానీ వాళ్ళు మా స్థానం ఇంత దూరం వచ్చి నా కోసం వచ్చి చాలా దూరం వచ్చి ఓట్లేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇచ్చే సందేశం ఒకటే, మీరు నన్ను ఈ పొజిషన్లో తీసుకొచ్చినందుకు మీరు కూడా రానున్న కాలంలో మంచి పొజిషన్లో మీరు ఉండాలి. ఏదైనా కానీ తాగడం కానీ మత్తు పదార్థాలు తీసుకోవడం కానీ అది చాలా తప్పు. మన అమ్మా నాన్న మనల్ని ఎంతో ఆశ కొద్ది ప్రేమ కొద్ది పెంచుకుంటారు. ఏదన్నా ఇన్ కేసు జరిగితే మనం చాలా బాధపడాల్సి వస్తాయి. దయచేసి నా మిత్రులకు కానీ యువతకు కానీ ఇచ్చే సందేశం ఏంటంటే, మనం ఏది చేసినా కానీ ఇంటి దగ్గర చేసుకుంటే బెటరు. బయటికి పోయి చేసినా తప్పులు చేసే ప్రయత్నం చేసి డ్రింకింగ్ చేయడం కానీ మత్తుపాయాలు చేసుకొని ఇబ్బంది పడే తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టడం కానీ ఈ సందర్భంగా నేను నా మిత్రులకు కోరుకుంటున్నాను. మీ గ్రామస్తులకు మీ ఇచ్చే సందేశం? నా గ్రామస్తులకు ఏ ఉద్దేశంతో నాకు ఓట్లేసి గెలిపించారో నా గ్రామస్తులు ప్రతి ఒక్కరి కోరిక మేరకు వాళ్ళకి అనుకున్న పని అనుకున్నట్టు చేస్తారని ఈ సందర్భంగా నా మనస్ఫూర్తిగా నేను వాళ్ళకి హామీ ఇస్తున్నాను. వాళ్ళ కోసం ఎంతవరకైనా తగ్గడానికైనా నేను సిద్ధంగా ఉన్నా కానీ పదవి పరంగా మాత్రం పదవికి ఆటంకం కలగకుండా ఎంతవరకైనా వాళ్ళ కోసం తగ్గడానికి వాళ్ళ కోసం ముందు పోయడానికి అయితే నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. గ్రామ ప్రజలందరికీ నేను ఇచ్చిన మాట ప్రకారం మీకు డోర్ టు డోర్ తిరిగినా డోర్ టు డోర్ ప్రతి ఇంటికి ఒక మాట ఇచ్చిన ఆ మాట ప్రకారం అందరికీ 5 సంవత్సరాలు చేసి పెడతాను. ఇప్పుడు వచ్చిన కొత్తగా వాడి ఈ విషయాన్ని కొన్ని మనం ముందుకు పోవడానికి టైం పడుతుంది. ప్రతి సమస్య ఉన్నది. సరే నా తోటి వార్డు మెంబర్లు సరే గ్రామ పంచాయతీని ఫస్ట్ పాలకవర్గం కానీ రాజకీయాలకు తావేయవద్దని నేను కోరుకుంటున్నాను. ఫస్ట్ రాజకీయాలకు తావేస్తే గ్రామ పంచాయతీ అనేది మన అందరి ఇలా రాజకీయాలతో సంబంధం లేదు. ఓటు వేసిన వాళ్ళు మనలో ఏనోళ్ళు మనలో. మీరు అనవసరంగా రాజకీయాలు గెలిచిన తర్వాత నేను కాంగ్రెస్, నేను బీజేపీ, నేను అది ఇది అని చెప్పి గ్రామ పంచాయతీ ఖరాబ్ చేసే ప్రయత్నం చేయగానే దయచేసి నేను, ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు అలానే ఉన్నాయి. నేను ఇది కూడా ఎమ్మెల్యే సార్ దృష్టి తీసుకెళ్ళడం జరుగుతుంది. 100% తీసుకుపోతా ఇలా చేస్తున్నారు సార్, దానివల్ల మీకు కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇప్పుడు సార్ మాకు 2 కోట్లు పెట్టి రోడ్ వేయడం జరిగింది. అది ఇక్కడ ఉన్న నాయకుల వల్ల సార్కి బ్యాడ్ నేమ్ వస్తుంది. సార్ ఇట్లనే అది రోడ్డు వేయడం జరుగుతుంది కానీ మా వల్లనే అవుతుంది, మేమే ఆపుతున్నాం, మేమే చేస్తున్నాం, మీరు రాంది మీకు ఏ పని కాదని చెప్పి సార్ని బ్యాడ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే ఎవరైనా ఎమ్మెల్యేని అందరికి చేస్తారు. ఇంకా ఇంక్లూడింగ్ మేము పోయిందంటే 100% నాకు సాయం చేస్తారని నేను నమ్ముతున్న సార్ను. ఆ సార్కు నేను జరిగిన పరిణామాలన్నీ వివరిస్తా. రానున్న కాలంలో పార్టీ మార్పు అనే విషయం కూడా వీళ్ళు తీసుకొస్తున్నారు. పార్టీ మారుడు కాదు, గ్రామ అభివృద్ధి ఫస్ట్ దృష్టి పెట్టండి. పార్టీ నేను మారదు కాదు, నాతో కూడా ప్రజలు మారితేనే పార్టీ మారితే ఓట్లు పడతాయి. కానీ నేను మా సామాన్య కార్యకర్త మారితే ఓట్లు పడతాయని నమ్ముకోవడం అది భ్రమ. ప్రజల్లో మార్పు తీసుకొచ్చి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చినాడే. ఏ పార్టీకి ఎవరు ఓటేయాలి, ఏ పార్టీకి ఎందుకు ఓటేయాలని ప్రజల్లో చైతన్యం వచ్చినాడే మారుతుంది. రాజకీయ నాయకులు పార్టీల మార్పుడు వల్లనే ఇక్కడ పార్టీ గెలుపుతుంది అనేది చాలా తప్పుడు సందేశం. ప్రజలు ఎవరికి ఓటేయాలి, ఎందుకు వేయాలని ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయ్యి ఉంటారు, నిర్ణయించుకుంటారు. దీన్ని ఏం చేస్తున్నారంటే పార్టీ పెద్ద నాయకుడు మారుతున్నాడు, దీంతో పాటు ప్రజలు మాత్రం తప్పు. ఆ నాయకుడు మాత్రం ప్రజలు మారడు. ప్రజలకు ఉంటే సమస్యలు ప్రజలకు ఉంటాయి. ప్రజలు ఎవరిని ఎన్నుకోవాలని వాళ్ళు ముందే డిసైడ్ అయి ఉంటారు. ఎప్పుడు కూడా రాజకీయ నాయకులు గ్రామాలలో కానీ డిస్ట్రిక్ట్ వైజ్ కానీ సర్పంచులు కానీ ఎవరు కూడా సర్పంచ్ మారినంత మాత్రం ఊరు ప్రజలు మారు ఓట్లేస్తారని అది భ్రమ. అది మనం చెప్పుకోవడం కోసం ఉంటుంది తప్ప ప్రజలు మారుతారనే నమ్మకం అయితే లేదు. అతి చిన్న వయసులోనే నాకు తెలిసి రాష్ట్రంలోనే చాలా అరుదు, అతి చిన్న వయసులోనే పెళ్లిగాక ముందే అతడు గ్రామ సర్పంచ్గా ఎన్నికవడం జరిగింది. మరి తనను నమ్మి ఇంతటి ఘన విజయాన్ని ఇచ్చి నన్ను సర్పంచ్గా గెలిపించినందుకు ఈ పోతుగల్లు ప్రజల రుణం తీర్చుకుంటా గ్రామాన్ని అటు పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు,
రాష్ట్ర మంత్రులే కావచ్చు, సంబంధిత అధికారులే కావచ్చు, కలిసి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నిలుపుతానని సర్పంచ్ ఎలిగేటి తిరుపతి గారు తెలియజేస్తున్నారు. మాటో రవీందర్ గౌడ్, ఆర్బీటీవీ, పోతుగాల గ్రామం నుంచి.